ఇప్పుడు బొమ్మరాజపేట మండల అధ్యక్షులు కోట్ల యాదగిరిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా కేంద్రంకి వెళ్ళి ఎస్ఆర్ఐ అని మన ఓటర్ లిస్టు ఉన్నోళ్ళను తీసుడు లేనోళ్ళను పెట్టుడు ఇది చేసి కొన్ని రాష్ట్రాల్లో గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు. అట్లా తెలంగాణలో కూడా చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి మన కేసీఆర్ హుషారుండి ప్రతి బూత్కి వెళ్ళి ఇద్దరిని పేర్లు రాసి పంపించమంటే మన బొమ్మరాజపేట మండలికి వెళ్ళి 38 పోలింగ్ బూత్లకు వెళ్ళి 38 డబల్ మన నరేందర్ అన్నకు రాసిచ్చడం జరిగింది. ఆ రాసిచ్చిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి. వాళ్ళ ఆఫీసర్లు 25 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ రోజు వచ్చిన రోజు మనకు డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మనం గ్రామాల్లో ఉండి మన ఓటర్ లిస్టులో మనోళ్ళు ఎవరు మిస్ కాకుండా ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్ లిస్టు నమోదు చేయడానికి మీరు కృషి చేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, మన సభ్యత నమోదు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పిండ్రు. మన బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనంత సభ్యత నమోదు మన తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీకి సభ్యులు ఉన్నారని చెప్పింది. కాబట్టి కొడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి కూడా వికారాబాద్ జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలు ఉంటే అందరికన్నా 10 సభ్యత నమోదు ఎక్కువ చేస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చేద్దామా వద్దా? మరి ముఖ్య విషయం, ఇక్కడికి పెద్దలు వచ్చిండ్రు అందరూ. మనదంతా ఒకటే పార్టీ. యా పార్టీ? నరేందర్ అన్న పార్టీ. అవునా కాదా? కేసీఆర్ పార్టీ తెలంగాణలో, నరేందర్ అన్న పార్టీ కోడంగల్ ఇంకెవరు లేరు. డబల్ గేమ్ ఆడేటోళ్ళు లేరు. మేము ఈరోజు అధినాయకత్వం చెప్తున్నాం. ఒకటి కోడంగల్కి వెళ్ళి మీరు కారు గుర్తు నరేందర్ రెడ్డికి కేటాయించండి. మీరందరూ ఓదులు వీరులు, మీరందరూ భుజం మీద జెండా కట్టి నరేందర్ అన్న గెలిపిస్తారా గెలిపియరా చెప్పండి. మీరు లాజీగా చెప్తేనే సబితమ్మ పోయాడ కేసీఆర్ గారికి చెప్తుంది. కోడంగల్లో మనం 119 నియోజకవర్గంలో కోడంగల్ గెలిచినామన్నా మనం నరేందర్ అన్నకు ఫస్ట్ లిస్టులోనే మనం కారు గుర్తు టికెట్ ఇవ్వాలని డిక్లేర్ చేస్తాం. చేస్తారా చేయరా? మరి అక్కడ ఆ మండల్లో ఈ మండల్లో ఎవడో ఒకడు తయారైతాడు నేను పోటీ చేస్తాంటానని. యాదగిరి అన్న ఇక్కడ చూడు ఆల్రెడీ ఆయన క్యాండిడేట్ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు. అలా అది టికెట్ వస్తుందా రాదా డౌట్ ఇచ్చిపెట్టండి. ఆయన్ని 100% ఏం లేదన్నా. నిన్న కూడా ఒక విలేకరి మా ఆయన అడిగిండే విలేకరి అడిగిండే క్వశ్చన్ లా మీ కొడంగల్ తాలూకాలా మీకు ఇంకోరు తయారైంది కదా అని అంటే అన్న సమాధానం చెప్పిండు. వీళ్ళంతా వినలేరు కాబట్టి మేము చెప్పాలి, మేము గట్టిగా చెప్పాలి నా చెప్పరాదా? మన మీకు అందరూ ఒక విషయం మన అందరికి తెలుసు. మీరందరు బాధలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ల కేసులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో న్యాయంగా ఉన్నా కూడా మీ కార్యకర్తల మీద కేసులు పెట్టినరా లేదా? మరి అటువంటి కేసులకు మిత్తితో వసూలు చేయాలంటే నరేందర్ అన్నను గెలిపియాలి. మనం హోమ్ మినిస్టర్ తీసుకున్నాలి. మాట ఇస్తాడా? శ్రీనివాస్ గౌడ్ అన్న మాట ఇస్తావా అన్నా? 100% అంటే అందరు సపోర్ట్ కొట్టుడే. మనం పక్కా నరేందర్ అన్నను గెలిపియాలి. ఎట్లా అంటే పశ్చిమ బెంగాల్ 3 సార్లు గెలిచిన ముఖ్యమంత్రినే ముచ్చంటలు పెట్టి ఎమ్మెల్యేగానే ఓడగొట్టిండ్రు. ఓడగొట్టిండ్రా లేదా? మన సభ్యత్వము ఓటర్ సవరణ అది ఇంపార్టెంట్ అన్న. మళ్ళీ ఇంతమందికి అలవరే నువ్వుకైనా పువ్వులు పడతావు. నువ్వు గంట కింద ఏమంటివి? నువ్వు ఎవరికి చెప్పినావన్నా? ఎవరి సీట్లన్నీ కాళ్ళు ఉన్నాయంటే అన్నా వస్తే రే 1 గంట ఓపు అన్నాం. మీరు ఒక 2 నిమిషాలు మాటిండి. అందరు కలవరు. మనం గిట్లా అనుకుని వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కొడుతున్నారు అన్న. మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు బొమ్మరాజపేట మండలం మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకోండి. మీకు తెలుసు కదా, ఉస్కా మాఫియోడు కేసే పెడతాడు, వాయిస్ మాఫియోడు కేసే పెడతాడు, అడిగితే కేసే. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నా. ఇంతమంది వచ్చిందంటే వాళ్ళు నీకు ప్రాణం ఇస్తారని వచ్చిండ్రు. నువ్వు అనుకుంటున్నావు 10 కోట్లు వస్తే దొరకదు జనాలు. ఎట్లా అనుకుంటున్నావు? 100 కోట్లు పెట్టేటోళ్ళు ఉన్నారన్నా. నువ్వంటే ప్రాణం ఉన్నారని వచ్చిండ్రు ఇంత దూరము. నువ్వు సస్తే వస్తావు, బతుకుతే వస్తావు. మీరు అందరు చెప్తున్నారు, ఓటర్ గురించి చెప్తున్నారు.
సభ్యత్వం గురించి చెప్తున్నారు. అందరం అదే పాట పాడితే బాగుండదు. మీరు అనుకునిండొచ్చు మీ మీద పానం ఉన్నందుకు వచ్చారు, మీరు డబ్బులు ఇచ్చిండ్రానే ఎవరికన్నా. అందుకే నేను చెప్తున్నా, కార్యకర్తలు భయపడే అవసరం లేదు. ఢిల్లీలో 2 సార్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఓడగొట్టిండ్రు. మొన్ననే తమిళనాడులో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కూడా ఓడగొట్టిండ్రా లేదా? మనం ఎందుకు భయపడాలి? మనదెందుకు ఓడడు? అవునా కాదా? ఈరోజు మనకు రైతు బంధు వస్తుందా? కేసీఆర్ పైసలు లేవు. అందరు ఆడవాళ్ళు అంటున్నారు కేసీఆర్ పైసలు ఎక్కడ పోయినాయని. కాంగ్రెస్ వాళ్ళకు మొదలైంది పొగ పెట్టుడు ఊళ్ళుల్లా. కేసీఆర్ చేపలువా, కేసీఆర్ గొల్రువా యాడున్నాయి? 1 ఎకరాకి వేస్తాడు, ఒక మీటింగ్ పెడతాడు. మళ్ళా 30 తారీఖు నాడు వేస్తాడంట. యాబంద్ వేస్తాడేమో, మళ్ళీ పాత వేస్తాడా, యాసంగి వేస్తాడా, వానాకాలం వేస్తాడు, యాబంద్ వేస్తాడు. మీకేమైనా తెలుసానా? మాకైతే తెలియదు. మొన్న 2 ఎకరాలకు వేసిండు. మరి 30 తారీఖు నాడు నిన్న మంత్రివర్గం పెట్టి ఎంతమందికి వేస్తాడో, ఎన్ని ఎకరాలకు వేస్తాడో పెద్ద మనుషులకే తెలియాలి. మీరేమైనా ఉండండి, 1-2 సంవత్సరాలు ఓపిక పట్టుండి. శ్రీనివాస్ అన్న కూడా మాట ఇచ్చిండు, మీ నాయకునికి మంత్రి పదవి ఇప్పిస్తా అంటున్నాడు పెద్ద. మనం ఒకటే పని చేయాలి, గెలిపియాలి మనం, అంతే. మీరంతా కష్టపడతారా లేదా? నేను కూడా కష్టపడతా. జై నరేందర్ అన్న, జై కేసీఆర్. వేదిక మీద వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి జై కొడదాం.